పాత నేటితో ఒక సూపర్ ఐడియా అండి. అది కూడా ఈజీ అయిన ఐడియా అనమాట. తప్పకుండా ట్రై చేసి ఈ ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. చూడండి ఇక్కడ నేను ఒక పాత నేటి తీసుకొని ఈ విధంగా నెక్ భాగం నుంచి ఫోల్డ్ అయితే చేసుకున్నానండి. ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి నెక్ నుంచి మరియు కింద వరకు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న పీస్ తీసుకుని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలండి. అంటే ఈ విధంగా రిటర్న్ చేసుకోవాలి. రిటర్న్ చేసి చూడండి ఫోల్డ్ అయితే చేసి ఎక్స్ట్రా క్లాత్‌ని అయితే ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత ఎడ్జెస్‌లో మరియు 4 వైపులా ఈ విధంగా సరి సమానంగా ఉండాలండి. ఇప్పుడు ఇక్కడైతే 2 క్లాత్ ఉంది కాబట్టి ఒక క్లాత్‌ని పక్కన పెట్టి రెండో క్లాత్ తీసుకుంటున్నాను. ఈ క్లాత్‌ని ఫోల్డ్ చేసి చూడండి మిడిల్‌లో అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత మనం ఎక్కడ కట్ చేసుకున్నామో అక్కడ మాత్రం ఒక్క సైడ్ మాత్రం ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి. 2 పీసెస్‌కి స్టిచ్ వేసిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న క్లాత్ తీసుకొని ఈ విధంగా చూడండి సీదా భాగం అయితే పైన ఉండాలనమాట. ఈ విధంగా కిందకైతే సెట్ చేసుకోవాలండి. సెట్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ అయితే ఈ విధంగా పైనైతే వేసుకోవాలండి. అంటే దీనైతే ఉల్టా చేసుకొని ఈ విధంగా మిడిల్‌లో అయితే స్టిచ్ చేసిన భాగం అయితే రావాలనమాట. అటు ఇటు 4 వైపులా స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసుకోవాలండి. అంటే సీదా చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్ అయితే చిన్న పిల్లలున్న ఇంట్లో అయితే చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటామండి. అదే అండి చిన్న పిల్లలైతే ఎక్కువగా పిల్లోస్ మీద ఆడుతూ ఉంటారు. మరి ఫుడ్ ఐటెమ్స్ అయితే వేసేస్తూ ఉంటారండి. మనం ఎంత కవర్స్ వేసినా కూడా తిరిగి దాన్ని మనం పదే పదే వాష్ చేస్తూ ఉండాలన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒక ఎక్స్ట్రాగా ఒక పిల్లో కవర్‌గా మనం యూజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ ఆల్రెడీ డబుల్‌గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా లోపల ఉన్న పిల్లోకైతే ఈ విధంగా మరకలైతే పడవండి. చాలా ఈజీగా వాష్ చేసి తిరిగి యూజ్ చేసుకోవచ్చును. మిడిల్‌లో అయితే ఒకే ఒక బటన్ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకున్నానండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఒక డిజైనర్ పిల్లోలాగా తయారు చేసుకున్నామండి. ఐడియా మాత్రం చాలా బాగుంది. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.